కూర్చిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా ఎట్టి పరిస్థితుల్లో ఆ పిల్లలు ఆ ఇంటికి ఎంటర్ అవ్వకూడదు. పిల్లలనైతే రాకుండా ఆపగలం గాని పిల్లల ఆలోచనలు రాకుండా ఎలా ఆపుతావు నిత్య? ఒక పని చేయండి, నిత్యమ్మా నీ బ్రెయిన్ అమ్మా ఎంత షార్ప్గా ఆలోచించావు. ఎంతైనా ఐరన్ లేడీ నెంబర్ 1 బిజినెస్ ఉమెన్ డాక్టర్ కదా, ఆ మాత్రం తెలివితేటలుంటాయిలే. మీరు ఇంతకు ముందు ఏదైనా టెంపుల్లో వర్క్ చేశారా అంకుల్? అబ్బా లేదమ్మా, ఎందుకు అలా అడిగావు? భజన చేస్తుంటేను. తిక్క కుదిరిందా? ఆ కోతి ముందు కుప్పిగంతులు వేయతంటే వింటారా? సరేనమ్మా, నువ్వు చెప్పినట్టు చేస్తా. అంతకు మించి మీరు చేసేది ఏమీ లేదు. నేను చెప్పింది వెంటనే చెయ్యండి. హలో 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 చంద్రిక, ఏదో రోజు ఈ నిత్యం నేనే చంపేస్తాను. అరే మరి నన్ను గడ్డిపూసలో చూస్తుంది. ఎందుకు చూడదు? మన జుట్టు దాని చేతుల్లో ఉందని ఆడుకుంటోంది. దీనికి అంతమే లేదా? నిత్య దుర్మార్గాన్ని అరికెట్టేవాళ్లే లేరా? నేనున్నాను కదా, దానికి త్వరలోనే చెక్ పెడతాను. ముందది చెప్పిన పని చేద్దాం పదండి. తప్పకుండా నిత్యం మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిందే, పద. రండి డాక్టర్, త్వరగా రండి. ఒరే పెద్దవాడు ఇంకా పోలేదురా, ఎందుకంత అడావుడు చేస్తున్నావు? అబ్బా మీ అవసరం మాటలు ఆపండి. మీరు చూడండి డాక్టర్. ఇక్కడ పేషెంట్ ఎవరు? ఈవిడే డాక్టర్, చూడండి. ఈవిడ పేషెంట్లా లేరే. అదే కదా మా బాధ. ఏమైంది బామ్మగారు? నాకేం లేదమ్మా, వీళ్ళు ఊరికి కంగారు పడిపోతున్నారు. లేదు డాక్టర్, గుళ్ళో కళ్ళు తిరిగి పడిపోయారు. సమయానికి ఆ పిల్లలు చూడకపోయింటే పరిస్థితి ఏమయ్యేదో. పిల్లల్ని చూశాను, నేను బాగున్నాను. అంతా దేవుడి దయ. పిల్లలెవరు? ఎవరో దారిని పోయే దానయ్య దానమ్మ. లేదమ్మా, ఆ పిల్లలు నా ప్రాణదాతలు. కరెక్ట్గా చెప్పారు బామ్మగారు. మీ హెల్త్ పర్ఫెక్ట్గా ఉంది, మీరు ఆరోగ్యంగా ఉన్నారు. ఇందాక కాస్త నీరసంగా ఉన్నారు డాక్టర్. ఇప్పుడు బాగున్నాను కదరా. అంతా పిల్లల దయ. మాట్లాడితే పిల్లలు పిల్లలు పిల్లలు. కరెక్ట్. మీకు వేరే మెడిసిన్ అవసరం లేదు.
ఐ థింక్ ఆ పిల్లలే మీకు మందులు. ఇదిగో డాక్టర్ అమ్మా, మిమ్మల్ని ట్రీట్మెంట్ చేయడానికి పిలిచాం గానీ సలహాలు ఇవ్వటానికి కాదు. పిల్లలు కూడా మెడిసిన్ తో సమానమేనండి. ఏదో పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్లా చెప్తావేంట్రా? నేను ఎంబీబీఎస్ డాక్టర్ని. నేను చెప్తున్నాను, పెద్దావిడికి పిల్లలే మెడిసిన్, వేరే మందులు అక్కర్లేదు. ట్రీట్మెంట్ అవసరం లేదా డాక్టర్? నో నీడ్ సార్. ఆవిడ హ్యాపీగా ఉన్నంత వరకు ఆవిడ హెల్త్కి ఏం పర్వాలేదు. అన్నట్టు ఆ పిల్లలెక్కడా? ఎందుకమ్మా, నీకు కూడా పిల్లలు కావాలా? పిల్లల్ని తీసుకెళ్లి తన మెడికల్ షాప్ లో పెట్టుకుంటుందేమో చంద్రిక. వచ్చిన పేషెంట్లందరికీ పిల్లల్ని చూపించి ఫీజు వసూలు చేస్తుందేమో. మావయ్య సారీ అల్లుడు. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. మీకు మందులు కావాలంటే రాసిస్తాను. నో డాక్టర్, థ్యాంక్ యూ. చారి సార్, డాక్టర్ గారిని పంపించరా. అలాగే సార్. రండి డాక్టర్. డాక్టర్ని కామెంట్ చేస్తారండి మావయ్య. పిల్లల్ని అలా తక్కువ చేసి మాట్లాడకండి అన్నయ్య. తక్కువ ఎక్కువ ఏమీ లేదు వదినా. మీకు అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు. వద్దు చంద్రిక, వీళ్ళకి చెప్పినా చెడుగా అనుకుంటారు మనల్ని. విషయం ఏంటో చెప్పండి. తీరా చెప్పాక మమ్మల్ని అపార్థం చేసుకుంటే? చెప్పకపోతే మాకు అనుమానం వస్తుంది. చెబితే అపార్థం, చెప్పకపోతే అనర్థం. మనకి ఇదేం దిక్కుమాలిన పరిస్థితి చంద్రిక. మొదట్నుంచి మన తలరా తింతే కదా. బయటికి పోలేము, ఇంట్లో ఉండలేము. ముందు విషయం చెప్తారా లేదా? ఇందాకొచ్చాక చెప్పకపోతే ఎలా అల్లుడో? సిటీలోకి కొత్తగా ఒక ముఠా దిగిందట. ఎరేసి చేపల్ని గ్యాలంతో లాగినట్టు పిల్లల్ని ఎరగా చూపించి డబ్బులు గుంజే ముఠా అది. డబ్బులున్న వాళ్ళని, పిల్లలు లేని వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి పిల్లల్ని పంపి వాళ్ళని పిల్లలకి దగ్గర చేసి ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తున్నారట. ఇవ్వకపోతే బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారట. ఇదే విషయం. ఆ ముఠా గురించి మీకెలా తెలుసు? ఒక ముఠా గురించి ఇంకో ముఠాకే కదండి తెలిసేది. ఏంట్రా వాగావ్? ఇదిగో, నేనంతా వివరంగా కనుక్కున్నాను. సిటీలో ఇలాంటివి 2-3 ఘటనలు జరిగాయి. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి. ప్లాన్ కాకపోతే నిన్న జైకి కనిపించిన పిల్లలు ఈరోజు మీకు కనిపించడం ఏంటి? ఇది ఖచ్చితంగా పక్కా ప్లానే. అంటే గుళ్ళో బామ్మగారు కళ్ళు తిరిగి పడిపోవడం కూడా వాళ్ల ప్లానేనా? నువ్వు ఉండమ్మా, ప్రతిదానికి తుత్తు అని పెడర్థాలు తీస్తావు. ఆవిడ అన్న దాంట్లో లాజిక్ ఉంది కదండి. ఏంట్రా లాజిక్? నిన్న జై జాగింగ్ చేసి అలసిపోతే ఆ పిల్ల నీళ్ళిచ్చింది. ఈ రోజు బామ్మ కళ్ళు తిరిగి పడిపోతే ఆ పిల్లాడు కొబ్బరి నీళ్ళిచ్చాడు. అలాంటి అవకాశం కోసం వాళ్ళు కాచు కూర్చుంటారు. పిల్లల మొహాలు చూస్తే అలా అనిపించలేదు. అదే ఆ పిల్లల తాలూకు ముఠా ప్లాను. పిల్లలకి అలా ట్రైనింగ్ ఇస్తారు, యాక్టింగ్ నేర్పిస్తారు. పైగా పిల్లలంటే మనకే అనుమానం రాదు కదా. అక్కడికేదో ఆ ముఠా పెద్దలు మీరే అయినట్టు అంత వివరంగా చెప్తున్నారేమిటి? ఇంకోసారి మాపై డౌట్ పడితే నీ దవడ పగిలిపోతుందిరా చారి. మీరు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అనవసరంగా పిల్లల్ని బ్యాడ్ చేస్తున్నారనిపిస్తుంది.
అనిపించిందా? చెప్పానుగా చంద్రిక, వీళ్ళు మనల్ని అపార్థం చేసుకుంటారని. మనం మంచి చెప్తే వీళ్ళకి ఎప్పుడెక్కింది కనుక. ఈ ఇంట్లో కట్టుకుపోయింది డబ్బుంది, పిల్లలేరు, ఇంకా ముఠాకి ఏం కావాలి? ఇదిగో, మాకు తెలిసిందేదో మీ చెవిని వేసామల్లుడో. వినటం వినకపోవటం, నమ్మటం నమ్మకపోవడం మీ ఇష్టం. రేపేదైనా జరగరాని జరిగితే మమ్మల్ని మాత్రం ఏమనకూడదు. అంటే మాత్రం మనం చేయగలిగేదేముందండి? మాటలు పడ్డం తప్ప. పదండి. మీ అబ్బాయి అభి చాలా తెలివైన కుర్రాడండి. చిన్న వయసులోనే ఎంతో అనుభవం ఉన్నవాళ్లా మాట్లాడుతూ ఉంటాడు. దివ్య మాత్రం మీ పోలికే, చక్కగా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతుంది. ఏమైనా పిల్లలిద్దరూ రత్నాలండి. వాళ్లే నా 2 కళ్ళండి. నా గతమేంటో నాకు తెలియకపోయినా నా భవిష్యత్తు వాళ్లే. మరే పిల్లలే కదండి మన ఆస్తి. మా చారుకేశా మాకు లేకలేక పుట్టిన సంతానం. పెళ్ళైన చాలా ఏళ్లకు పుట్టాడు. వాడిదంతా వాళ్ళ నాన్నగారు పోలికే. మా వారికి చారుకేశుడంటే చాలా ఇష్టమండి. ఏరి కోరి వాళ్ళ తాతగారి పేరు పెట్టుకున్నారు. పిల్లవాడు పుట్టాడన్న సంతోషం కన్నా వారికో లోటు అలాగే ఉండిపోయింది. ఏంటండి? మా వారు దేవతలా పూజించేవారు ఒకరున్నారండి. మా వారి బాస్ గారి భార్య మంగా మేడం గారు. వారిని నేనెప్పుడూ చూడలేదు గాని వారంటే మా వారికి ఎంతో గౌరవం, భక్తి. వారిప్పుడు లేరు, చనిపోయారు. వారిప్పుడు బతికుంటే మా చారుకేశుణ్ణి చూసి ఎంతో సంతోషించేవారని మా వారు ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. కానీ మాకా ప్రాప్తం లేదు. ఆవిడకేమైంది? 7 ఏళ్ల క్రితం. వద్దులేండి, ఆ ఘోరాన్ని తలుచుకుంటే బాధగా ఉంటుంది. మీరు విన్నా బాధపడతారు. ఏదైనా జరగకూడదు జరిగిందా? దాదాపు అలాంటిదే. ఆమెకు ఎంతో అన్యాయం జరిగింది. ఆ దుర్ఘటన నుంచి మా వారి బాసి ఇంకా కోలుకోలేదు. ఆయన్ని అప్పుడప్పుడు ఓదార్స్తున్నట్టు మా వారు నాతో చెబుతూ ఉంటారు. ఎందుకంటారు అలాగా? అవును, మీ జాబ్ గురించి వాళ్ళ బాస్ గారితో మాట్లాడమని మా వారితో చెప్పాను. మాట్లాడారో లేదో ఫోన్ చేసి కనుక్కుంటానుండండి. అయ్యో, ఇప్పుడెందుకులేండి. భలేవారండి, ఇలాంటివి వెంట వెంటనే జరిగిపోవాలి, లేదంటే మా వారు మర్చిపోతారు. పైగా ఇప్పుడు మా వారు ఆ ఇంట్లోనే ఉన్నారు. సార్కేమో ఆ పిల్లాడు నిన్న కనిపించారు. బామ్మగారు కల్పన గారులకేమో ఇవాళ కనిపించారు. ఇది యాదృచ్ఛికమా లేక ప్రసాద్ గారు చంద్రిక గారు చెప్పినట్టుగా ఏదైనా ముఠా ప్లానా? లేదు, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టగలిగిన సారు పాప విషయంలో పొరపాటు పడరు. సార్ ఇంప్రెస్ అయ్యారంటే ఆ పాప జెన్యూన్ అయి ఉంటుంది. పాపను చూడాలని సార్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎలాగైనా ఆ పాపను పట్టుకోవాలి. అంటే పాప ఎలా ఉంటుందో చూడాలి. ఈ టైంలో ఎవరు?
హోమ్ మినిస్టర్. హలో మీనాక్షి, మీకసలు మెదడుందా? మీకసలు మనసుందా అని అడుగుతున్నాను. ఉంటే ఇలా చేస్తారా? ఏమిటి దండయాత్ర? నేనేం చేశానని? ఏం చెయ్యాలో అది చెయ్యలేదు. ఏం చెయ్యాలి? మర్చిపోయారు? నాకు తెలుసు, మీకు గంపెడు మతిమరుపు ఉంది. నీ చేదస్తుందో నన్ను చంపకే. విషయం ఏమిటో చెప్పు. మన పక్కింటి జానకి గారి జాబ్ గురించి మీ బాస్ని అడగమని చెప్పానా? చెప్పావు, కానీ అడిగారా అని. ఇంకా లేదు. ఎప్పుడు అడుగుతారు? వీళ్ళు చూసుకుని. ఇప్పుడే అడగండి. ఇప్పుడా? ఇక్కడ పరిస్థితి ఏమీ బాగాలేదే. ఇక్కడ పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. మీరు వెంటనే అడుగుతున్నారు అంతే. కాదు కాదు, కాసేపట్లో ఫోన్ చేసి జాబ్ ఇచ్చారు అని చెప్తున్నారు అంతే. మీనాక్షి పెట్టేసి. పాపం, ఎందుకండి ఆయన ఇబ్బంది పెడతారు? మీకు తెలీదండి, మా వారికి ఇలాగే చెప్పాలి, లేదంటే పనవదు. చూస్తూ ఉండండి, 10 నిమిషాల్లో ఫోన్ చేసి మీకు జాబ్ వచ్చిందని చెబుతారు. డబ్బులున్న వాళ్ళని, పిల్లలు లేని వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి పిల్లల్ని పంపి వాళ్ళని పిల్లలకి దగ్గర చేసి ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తున్నారట. ఇదిగో, నేనంతా వివరంగా కనుక్కున్నాను. సిటీలో ఇలాంటివి 2-3 ఘటనలు జరిగాయి. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి. ప్లాన్ కాకపోతే నిన్న జేకి కనిపించిన పిల్లలు ఈరోజు మీకు కనిపించడం ఏంటి? వాటర్ తీసుకోండి. సార్ ఏదో ఆలోచనలో ఉన్నారు. ఈ టైంలో జాబ్ గురించి అడగటం కరెక్ట్ కాదేమో. చారే సార్, ఏదో అడగాలనొచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నావేంటి? నా మనసులో ఉన్నది మీకెలా తెలిసింది సార్? ఎప్పటి నుంచో నీడ్లా నా వెంటే ఉంటున్నావు, ఆ మాత్రం తెలుసుకోలేనా? పక్కనే ఉంటే మాత్రం తెలుసుకోవాలని ఉంది సార్. మీ మేడం పరిచయం కాకముందు నేను అలాగే ఉండేవాడిని చారే. పక్కవారి గురించి పట్టించుకునేవాడిని కాదు. కానీ తను వచ్చాక అంతా మారిపోయింది. నన్ను మార్చేసింది. ఎదుటి వారిని ఆదుకోవడంలోనే అసలైన ఆనందం ఉందని చెప్పింది. మనిషి లక్ష్యం మనిషిలా బతకడమే అని చెప్పింది. అవును సార్, మేడం గారు నిజంగా దేవత. ఎంతో మందికి హెల్ప్ చేశారు. అడిగిన వారిని అడగని వారిని కూడా ఆదుకున్నారు. మంగలోని ఆ రేర్ క్వాలిటీనే ఆ చిన్నపిల్లలో నేను చూశాను చారి. వాటర్ కావాలని నేను అడగలేదు, తనే తెచ్చి నాకు ఇచ్చింది. అలాంటి మంచి అమ్మాయి గురించి అత్తయ్య మామయ్యలు బ్యాడ్గా చెప్తుంటే బాధగా ఉంది చారి. ఆ మాటలు మీరేం పట్టించుకోకండి సార్. మనుషుల్ని అంచనా వేయడంలో మీరెప్పుడూ తప్పు చేయరు సార్. నాకు ఆ నమ్మకమే ఉంది చారి. సరే గాని ఏదో అడగాలనొచ్చు. ఏమైనా డబ్బులు కావాలా? అయ్యో వద్దు సార్. మరేం కావాలి? ఉద్యోగం అండి. ఆల్రెడీ చేస్తున్నావు కదయ్యా. నాకు కాదు సార్, ఈ మధ్య మా పక్క పోర్షన్లో ఒక ఆవిడ అద్దెకి దిగారండి. పాపం భర్త లేరు, 2 పిల్లలు. గతం మర్చిపోయారట.